హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో విషయంకి వచ్చినట్టయితే ఇది చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలుసు నాకు అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ అంటే చాలా ఇష్టం అని. ముందు చాలా వీడియోస్లో నేను ఈ అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ గురించి నేను చాలా ఫేవరబుల్గా మాట్లాడాను. సో ఈ అసెట్ లైట్ కేటగిరీకి చెందిన ఒక ఇండస్ట్రీ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లోని ఎవరైతే ఈ వీడియోని ఫుల్గా చూసి అర్థం చేసుకుంటారో యు ఆర్ గోయింగ్ టు థ్యాంక్ మీ ఫర్ దిస్. అండ్ మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ బిఫోర్ వీకెండ్ మనీషాలోని నేను లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని కంపేర్ చేసి వీడియో చేశాను కదా. సిమిలర్లీ ఈ వీడియోలోని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో లిస్ట్ అయిన 2 స్టాక్సే, ఆ 2 స్టాక్స్ని కంపేర్ చేసి మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో బిగినింగ్లో నుంచి చెప్పేస్తున్నాను, ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడదు అని చెప్పి. ఎవరైతే సీరియస్గా వాళ్ళ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకుందామని ఆలోచిస్తున్నారో, లేదా వేరే సెక్టర్స్ గురించి తెలుసుకుని నేర్చుకుని అనలైజ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికి ఉపయోగపడదంటే ఎవరైతే యూట్యూబ్లోని 10 రూపాయల్లో మల్టీ బ్యాగర్లు లేదా 50 రూపాయల్లో మల్టీ బ్యాగర్లు వీడియోల కోసం వెతుకుతుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ జంక్ అంతా లాస్ట్ గత కొన్ని నెలలుగా పెరుగుతున్నాయి, కానీ ఈ 10 రూపాయల్లో 50 రూపాయల మల్టీ బ్యాగర్లు యాక్చువల్లీ మల్టీ బ్యాగర్లు చేయవండి, మల్టీ బెగ్గర్లు చేసేస్తాయి. ఈ వీడియో నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లోని ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్ని మీతో షేర్ చేస్తాను. సెకండ్ పార్ట్లోని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయను 2 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యొక్క బిజినెస్ నెంబర్స్ని కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ పార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఈ 2 కంపెనీస్ యొక్క ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ని మీకు కంపేర్ చేసి చూపిస్తాను అనమాట. ఈ పార్ట్లో మీరు యాక్చువల్లీ ఈ కంపెనీస్ కాదు, అసెట్ లైట్ బిజినెస్ మోడల్ని ఎలా అనలైజ్ చేయాలన్నది క్లియర్గా నేర్చుకుంటారు. అండ్ ఫోర్త్ పార్ట్లో స్వాట్ అనాలిసిస్, అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీకు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి చాలా మందికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది, ఎవరికైతే లేదో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసికలీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళ వేరే స్కీమ్స్ లైక్ ఈక్విటీ, డెట్, లిక్విడ్ స్కీమ్స్లోని మనీ కలెక్ట్ చేస్తుంటారు. అలాగే హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ కలెక్ట్ చేస్తుంటారు. ఇలా కలెక్ట్ చేసిన మనీ మొత్తాన్ని ఏఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. సో ఇలా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు వేరే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా రిటర్న్స్ జనరేట్ చేస్తుంటారు అన్నమాట, పబ్లిక్కి, హెచ్ఎన్ఎస్కి, వీళ్ళందరికీ అన్నమాట. సో ఈ రిటర్న్స్ ఏవైతే జనరేట్ చేయడానికి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారో అది ఫ్రీగా చేస్తారా? చేయరు కదా, దీనికి ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జ్ చేసే మనీనే ఎక్స్పెన్స్ రేషియో అంటారన్నమాట. అండ్ ఈ ఎక్స్పెన్స్ రేషియో ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూ అవుతుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రన్ చేయడానికి పెద్ద ఎక్విప్మెంట్స్ కొనడానికి, అలాగే ఎక్విప్మెంట్స్ రిపేర్ చేయడానికి ఇలాంటి ఎక్స్పెన్స్లు ఏవి ఉండవు. వీళ్ళ మేజర్ ఎక్స్పెన్స్లు వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్, అలాగే వాళ్ళు పే చేయాల్సిన రెంటల్ అన్నమాట. సో అందు గురించని ఈ బిజినెస్ మోడల్స్ని అసెట్ లైట్ బిజినెసెస్ అంటారు అనమాట. ఎందుకంటే బికాస్ రికరింగ్ కాస్ట్లు ఎక్కువగా ఉండవు ఎక్సెప్ట్ ఈ ఎంప్లాయీ శాలరీస్ అండ్ రెంటల్స్ తప్పించి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం అసెట్ అండర్ మేనేజ్మెంట్ 7 lakh crores నుంచి మార్చ్ 2020 నాటికి 27 lakh crores గ్రో అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 yearsలో 15.5% సిఏజీఆర్ చెప్పని గ్రో అయింది. అండ్ ఈ టోటల్ 27 lakh crores ఏఎంలోని మనం బ్రేకప్ చూసినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోని ఆల్మోస్ట్ 42% ఏఎం ఉన్నది, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో 32% ఏఎం ఉన్నది, లిక్విడ్ ఫండ్స్లో 19% ఏఎం ఉన్నది, ఈటీఎఫ్స్లోని 7% ఏఎం ఉన్నది. ఈ బ్రేకప్ మీకు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మీకు ముందుగా చెప్పాను కదా, వీళ్ళు ఏవైతే ఎక్స్పెన్సెస్ స్టార్ట్ చేస్తారో ఇది ఈచ్ స్కీమ్కి ఒక్కొక్క ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అని చెప్పాను కదా. ఇందులోని ఈక్విటీ అసెట్స్కి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అన్నమాట. సో ఏ కంపెనీస్ దగ్గర ఈక్విటీ అసెట్స్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కొంచెం ఎక్కువగా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏమి మనం లొకేషన్స్ వైజ్ బ్రేకప్ చేసి చూసినట్టయితే వీళ్ళ టోటల్ ఏఎంలో మెజారిటీ ఏఎం T30 సిటీస్, అంటే టాప్ 30 సిటీస్ నుంచే వస్తుందన్నమాట. ఎంత ఎక్కువ అంటే మార్చ్ 2020 నాటికి టోటల్ ఇండస్ట్రీ ఏఎంలోని 84% ఏఎం ఈ T30 సిటీస్ నుంచి వచ్చినట్టయితే 16% ఏఎం B30, అంటే బియాండ్ 30 లొకేషన్ నుంచి వస్తుందన్నమాట. సో ఇమాజిన్ ఈ ఇండస్ట్రీ గ్రో అవడానికి ఇంకా ఎంత ఆపర్చునిటీ ఉన్నది అన్నది. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ఓన్లీ టాప్ 30 సిటీస్ కదా, మిగిలిన సిటీస్లో కూడా ఇంకా ఈ ఇండస్ట్రీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనం చూడాల్సిన ఇంకొక కీ పారామీటర్ ఎస్ఐపి బుక్. ఇండస్ట్రీ యొక్క ఎస్ఐపి బుక్ మార్చ్ 2020 నాటికి 9,000 crores రీచ్ అయింది. కాకపోతే లాస్ట్ ఫ్యూ మంత్స్లోని 9,000 crores నుంచి 7,800 crores పడిపోయింది. ఇది కామన్ ఫినామినా. జనరల్లీ మార్కెట్స్ పడినప్పుడు చాలామంది ఎస్ఐపీలు ఆపేయడం, డబ్బులు విత్డ్రా చేసేయడం చేస్తుంటారు. కాకపోతే యాక్చువల్ రివర్స్లో జరగాలి. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ పెరిగినప్పుడు డబ్బులు విత్డ్రా చేయాలి. కానీ హ్యూమన్ సైకాలజీ నెగిటివ్ రిటర్న్స్ని యాక్సెప్ట్ చేయదు కదా. సో అందు గురించి అని మార్కెట్లో యాక్చువల్లీ పడినప్పుడు చాలామంది ఎస్ఐపీలు ఆపేస్తారు, డబ్బులు విత్డ్రా చేస్తుంటారు, పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. మళ్ళీ మార్కెట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఎస్ఐపీ బుక్ మళ్ళీ పెరిగిపోవచ్చు. కాకపోతే ఈసారి ఓన్లీ మార్కెట్ ఫాలే కాదు, ఈ కోవిడ్ వల్ల యాక్చువల్లీ చాలామంది కామన్ పీపుల్ యొక్క ఇన్కమ్ మీద కూడా ఇంపాక్ట్ పడింది కదా, దానివల్ల కూడా ఎస్ఐపీ లాగుంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇండస్ట్రీ హ్యూజ్లీ పాలరైజ్డ్ ఇండస్ట్రీ డామినేటెడ్ బై లీడింగ్ ప్లేయర్స్ అన్నమాట.
టోటల్ ఉన్న కంపెనీస్‌లో మనం చూసినట్టయితే టాప్ 10 కంపెనీస్ యొక్క ఈఎం షేరు 83% అండ్ మిగిలిన 30 కంపెనీల యొక్క ఈఎం షేరు జస్ట్ 17% మాత్రమే. మనం ఇప్పుడు ఈ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలోని కంపెనీస్‌ని కంపేర్ చేసి చూద్దాం. మనం చూసినట్టయితే స్టాక్ మార్కెట్‌లో యాక్చువల్లీ ఇప్పటివరకు లిస్ట్ అయినవి రెండే కంపెనీలు ఈ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలోని. థర్డ్ కంపెనీ యూటీఐ తొందరలోనే లిస్టింగ్‌కి రాబోతుంది. యాస్ ఆఫ్ నౌ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కంపెనీస్‌ని కంపేర్ చేసి మనం చూద్దాం. మనం ముందుగా హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ యొక్క ప్రమోటర్స్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అన్నమాట. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఒక షేర్ 52.71% అయితే ఈ కంపెనీలోని, స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఒక షేర్ 21.25%. అదే నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే ఈ కంపెనీని ఇంతకుముందు రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ప్రమోట్ చేస్తూ ఉండేది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ వేరియస్ ఇష్యూస్తోని ఈ కంపెనీని జపాన్కి చెందిన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళ షేర్ని బిఫోర్ ఇయర్ కొంత అమ్మారు, లాస్ట్ ఇయర్ కొంత అమ్మారు. టోటల్గా ఈ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ దగ్గర నుంచి 74.99% షేర్ కొన్నది. సో కరెంట్లీ ఈ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్ 74.99%. నేను ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ యొక్క ఏయూఎం అండ్ ఎస్ఐపి నెంబర్స్ ఏవైతే షేర్ చేయబోతున్నానో ఇవి మార్చ్ 2020 నాటివి. ఐ నో జూలై ఏయూఎం అండ్ ఎస్ఐపి నెంబర్స్ కూడా వచ్చాయని చెప్పి, బట్ కానీ వీళ్ళు Q1 రిజల్ట్స్ ఈ రెండు కంపెనీస్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వాళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను ఫైనాన్షియల్ నెంబర్స్ మార్చివే మీకు షేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఏయూఎం ఏమో జూలైవి అండ్ ఫైనాన్షియల్ నెంబర్స్ ఏమో మార్చివి షేర్ చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని చెప్పి నేను మార్చివే ఏయూఎం అండ్ ఎస్ఐపి నెంబర్స్ కూడా షేర్ చేయబోతున్నాను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ, ఎందుకంటే బికాస్ ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అవబోతుంది అన్నమాట. సో క్లియర్గా సింపుల్గా ఉంచడానికని ఏయూఎం అండ్ ఎస్ఐపి నెంబర్స్ కూడా మార్చివే షేర్ చేస్తున్నాను. అలాగే ఫైనాన్షియల్ నెంబర్స్ కూడా మార్చివే షేర్ చేస్తున్నాను. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ యొక్క ఏయూఎం మార్చ్ 2020 నాటికి చూసినట్టయితే 3,19,090 crores. వీళ్ళ ఏఎం లాస్ట్ 5 ఇయర్స్లో 16.21% CAGR చొప్పున గ్రో అయింది. కాకపోతే లాస్ట్ మార్చ్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ మార్చ్కి వీళ్ళ ఏఎంలో కొంచెం డ్రాప్ కనబడింది. అదే నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క ఏఎం విషయంకి వచ్చినట్టయితే మార్చ్ 2020 నాటికి వీళ్ళ ఏఎం 2,04,888 crores అన్నమాట. వీళ్ళ ఈఎం కూడా లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మార్చ్కి కొంచెం బాగానే డ్రాప్ అయింది. హెచ్‌డిఎఫ్సితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయింది. దీనికి మేజర్గా కారణం లాస్ట్ ఇయర్కి అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది ప్రమోటర్. సో అది ఒక మేజర్ కారణం అయితే, రెండో కారణం వీళ్ళ డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని కొన్ని డెట్ సెక్యూరిటీస్ డిఫాల్ట్ అవడంతో వీళ్ళ డెట్ కేటగిరీ ఫండ్స్లో ఈఎంను కూడా బాగా కోల్పోయారు అనమాట. సో ఈ రెండు కారణాలతోని వీళ్ళ ఈఎంలోని లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసి ఈ ఇయర్ మార్చ్ నాటికి కొంచెం సిగ్నిఫికెంట్గానే డ్రాప్ కనబడింది. అండ్ ఈ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ మేనేజ్ చేస్తున్న 3 lakh crores ఏఎంలోని ఈచ్ కేటగిరీ వైజ్ మనం చూసినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 38.3% అయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 32.8%, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 22.2%, అదర్ కేటగిరీ అంటే ఈటీఎఫ్స్ ఒక షేర్ 1.7%. అదే నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్ చేస్తున్న 2 lakh crores ఏఎంని మనం స్ప్లిట్ చేసి చూసినట్టయితే ఈచ్ కేటగిరీ వైజ్ వీళ్ళ టోటల్ ఏఎంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 42% అయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 28%, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక షేర్ 16%, ఈటీఎఫ్స్ ఒక షేర్ 14%. యాక్చువల్లీ ఈ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గోల్డ్మెన్ స్నాక్స్ అనే మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఈటీఎఫ్ బుక్ వచ్చిందన్నమాట. అదే కాకుండా వీళ్ళు కొంచెం అడ్వాన్స్ థింకింగ్లో ఉంటారన్నమాట. కొంచెం కొత్త వెరైటీ ఆఫ్ ఈటీఎఫ్స్ని కొత్తవి లాంచ్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల వీళ్ళ ఈటీఎఫ్ బుక్ యాక్చువల్లీ హెచ్‌డిఎఫ్సితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీతో కంపేర్ చేసినా కూడా వీళ్ళది ఈటీఎఫ్ బుక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే హెచ్‌డిఎఫ్సితో కంపేర్ చేస్తే వీళ్ళు ఈక్విటీ ఈఎం కూడా, అంటే వీళ్ళు మేనేజ్ చేస్తున్న టోటల్ ఈక్విటీ ఈఎం 42% ఉన్నది, వేరే హెచ్‌డిఎఫ్సిది 38%. అంటే హెచ్‌డిఎఫ్సి కన్నా వాళ్ళు మేనేజ్ చేసిన ఈఎంలో కొంచెం ఎక్కువ పర్సెంట్ ఈక్విటీ ఈఎంని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే కీ పారామీటర్ ఎస్ఐపి బుక్. హెచ్‌డిఎఫ్సి ఏఎంసీ యొక్క ఎస్ఐపి బుక్ 1,130 crores మార్చ్ 2020 నాటికి. అదే నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క ఎస్ఐపి బుక్ మార్చ్ 2020 నాటికి 808 crores అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండు ఇమేజెస్లోని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎస్ఐపి బుక్స్ యాక్చువల్లీ కొంచెం తగ్గాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ జూన్ టైంకి ఇంకా కొంచెం ఎక్కువగానే తగ్గాయి. బట్ కాకపోతే నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క ఎస్ఐపి బుక్ సైజ్ తగ్గింది, కానీ వాళ్ళ ఎస్ఐపి కౌంట్ నెంబర్స్ వైజ్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎస్ఐపి నెంబర్స్ పెరిగాయి. మనం ఇప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ఈ పార్ట్లో మనం ఈ రెండు కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ అలాగే ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి చూడబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, కొంచెం కేర్ఫుల్గా వినండి. ముందుగా మనం రెవెన్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మార్చ్ 2020కి హెచ్‌డిఎఫ్సి ఏఎంసీ రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్ చూసినట్టయితే 2,003 crores అండి.
అంటే 5 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్ని ఇప్పుడు రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ 5 ఇయర్స్లో 95.93% గ్రో అయ్యాయి. అదే నిపాన్ ఏఎంసీ రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే మార్చ్లోని వీళ్ళు రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్ 1131 crores. 5 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్తో కంపేర్ చేస్తే ఇప్పటికి వీళ్ళ రెవెన్యూ లాస్ట్ 5 ఇయర్స్లో 37.7% చొప్పున గ్రో అయింది. కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్లో వీళ్ళ రెవెన్యూస్లో కొంచెం డ్రాప్ కనబడుతుంది, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2018తో కంపేర్ చేస్తే ఇప్పుడు 2020లో వీళ్ళు రిపోర్ట్ చేసిన రెవెన్యూ నెంబర్లోని ఇంకొంచెం ఎక్కువ డ్రాపే కనబడుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు రోజు క్లోజింగ్ టైం చూసినట్టయితే నిపాన్ ఏఎంసీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,600 crores. అదే హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 51,067 crores. అంటే నిపాన్ ఏఎంసీ కన్నా హెచ్డిఎఫ్సి ఏఎంసీ 3.5 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఇక చాలా మంది నిపాన్ ఏఎంసీ కన్నా హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క ఏయుం ఎక్కువ ఉన్నది, అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాస్ట్ 5 ఇయర్స్లో నిపాన్ ఏఎంసీ కన్నా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ చూపించింది కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా నిపాన్ కన్నా కొంచెం ఎక్కువగా గ్రో అయింది అనుకుంటారు. కానీ నా కాదండి. దిస్ ఈజ్ వేర్ యాజ్ ఎ మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబర్ యూ విల్ గెట్ ది ఎడ్జ్ ఆఫ్ డీపర్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఓన్లీ రెవెన్యూ అలాగే ఏయుం మాత్రమే కాదండి, వీళ్ళ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎలాగో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్స్ చూపిస్తాను. 2003 crores రెవెన్యూ జనరేట్ చేసిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిపోర్ట్ చేసిన ప్యాట్ నెంబర్ చూసినట్టయితే 1262 crores. అంటే వీళ్ళ ప్యాట్ మార్జిన్ 63.2%. అదే 1131 crores రెవెన్యూ జనరేట్ చేసిన నిపాన్ ఏఎంసీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్యాట్ నెంబర్ 412.3 crores. అంటే వీళ్ళ ప్యాట్ మార్జిన్ 36.43% మాత్రమే. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్యాట్ మార్జిన్కి వాళ్ళు రిపోర్ట్ చేసిన ప్యాట్ మార్జిన్కి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉన్నది, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వీళ్ళు పబ్లిష్ చేసిన యాన్యువల్ రిపోర్ట్లోని ఎంప్లాయీ బెనిఫిట్ సెక్షన్లో దొరుకుతుంది. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తున్నట్టయితే నేను ఈ వీడియో బిగినింగ్లో మీకు ఏం చెప్పాను, ఈ అసెట్ లైట్ బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీస్ యొక్క మేజర్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అలాగే రెంటల్ రూపంలోనే ఎక్స్పెన్స్లు వెళ్తాయని చెప్పాను కదా. 3 lakh crores ఏయుం మెయింటైన్ చేస్తూ 2000 crores రెవెన్యూ జనరేట్ చేసిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎంప్లాయీ బెనిఫిట్స్ రూపంలో స్పెండ్ చేసిన ఎక్స్పెన్స్ చూసినట్టయితే 214 crores. అదే 2 lakh crores ఏయుం మెయింటైన్ చేస్తూ 1100 crores రెవెన్యూ జనరేట్ చేసిన నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంప్లాయీ బెనిఫిట్స్ రూపంలో స్పెండ్ చేస్తున్న ఎక్స్పెన్స్ చూసినట్టయితే 302 crores అన్నమాట. అంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కన్నా నిపాన్ ఏఎంసీ ఆల్మోస్ట్ 86 crores ఎక్కువ ఎంప్లాయీ బెనిఫిట్స్ రూపంలో స్పెండ్ చేస్తుంది. పోనీ వీళ్ళిద్దరి దగ్గర ఎంప్లాయీ స్ట్రెంత్ కొంచెం మేజర్ డిఫరెన్స్ ఉన్నదా అని చూసినట్టయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ దగ్గర ఏమో అప్రాక్సిమేట్లీ 1150 ఎంప్లాయీస్ ఉన్నట్టయితే నిపాన్ ఏఎంసీ దగ్గర అప్రాక్సిమేట్లీ 1200 ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఎంప్లాయీ స్ట్రెంత్లో కూడా అంత మేజర్ డిఫరెన్స్ లేదు. సో ఇలా తక్కువగా ఏం మెయింటైన్ చేస్తున్నా కూడా ఎంప్లాయీ బెనిఫిట్స్ రూపంలో ఎక్కువగా స్పెండ్ చేయడానికి మేజర్గా 2 కారణాలు ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియన్సీ, రెండోది ఎంప్లాయీ రిటెన్షన్ టఫ్ అవ్వడం. మేబీ అందుకేనేమో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ కింద లాస్ట్ ఇయర్ వీళ్ళు 51.36 crores స్పెండ్ చేశారు. సో ఇది హైలీ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి యావరేజ్ మేనేజ్మెంట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ రెవెన్యూ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క సీఈఓ మిలింద్ బర్వే గారి రెన్యూమరేషన్ 6.45 crores అయితే నిపాన్ ఏఎంసీ సీఈఓ సందీప్ సిక్కా గారి రెన్యూమరేషన్ 7.2 crores. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ సందీప్ సిక్కా గారి రెన్యూమరేషన్ 10.48 crores ఉండేది. నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ని టేక్ఓవర్ చేసిందో ఈయన రెన్యూమరేషన్ కూడా 3.5 crores తగ్గిందన్నమాట ఆల్మోస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ మిలింద్ బర్వే గారి రెన్యూమరేషన్ కింద అబ్జర్వ్ చేయొచ్చు, ఆయన రెన్యూమరేషన్ ఈస్ క్యాప్డ్ ఎట్ 5% టు ది నెట్ ప్రాఫిట్. అంటే దెర్ ఇస్ ఎ క్యాప్ ఫర్ హిస్ రెన్యూమరేషన్ అనమాట. 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్ కన్నా ఎక్కువగా మించడానికి వీల్లేదు. సో దీన్ని బట్టి మిగిలిన ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి అన్నమాట. హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క మార్జిన్ 78.48%గా ఉంటే నిపాన్ ఏఎంసీ యొక్క మార్జిన్ 45.04%. హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసీఈ చూసినట్టయితే 48.82 అయితే నిపాన్ ఏఎంసీ యొక్క ఆర్ఓసీఈ 22.32. హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క ఆర్ఓఈ 35.64 అయితే నిపాన్ ఏఎంసీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.48 మాత్రమే. అదే మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 1057 crores. 5 year బ్యాక్ వీళ్ళు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి ఇప్పుడు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి మనం కంపేర్ చేసి చూస్తున్నట్టయితే వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లాస్ట్ 5 yearsలో 1198% పెరిగాయి. అదే నిపాన్ ఏఎంసీ జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 471 crores. 5 year బ్యాక్ వీళ్ళు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి ఇప్పుడు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి మనం కంపేర్ చేస్తే వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆల్మోస్ట్ 1600% డీగ్రో అయ్యాయి.
ఇంకా పీఈ రేషియో, పీవీ రేషియో వీటి గురించి మాట్లాడుకుని లాభం లేదు. మీకు ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. సో, ఆ వాల్యుయేషన్స్‌ని వదిలేసి మనం మిగిలిన ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ చూసినట్టయితే వీల్ అండర్‌స్టాండ్ విచ్ కంపెనీ ఈస్ డూయింగ్ బెటర్ అన్నది. కాకపోతే ఈ నిపాన్ ఏఎంసీ యొక్క నంబర్స్‌లో మనం చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్ నిపాన్ ఏఎంసీ మేనేజ్ చేసిన టైంలోది కాదు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ మేనేజ్ చేసిన టైంలోది. అదే నిపాన్ ఏఎంసీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు లార్జెస్ట్ వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి వీళ్ళు మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కూడా బెటర్‌గా ఉండొచ్చని మనం అనుకోవచ్చు. అండ్ ఇన్‌ఫాక్ట్ అలాంటి చేంజెస్ కూడా మనకు కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్‌లో అదర్ ఎక్స్‌పెన్స్‌లో మీరు చూసినట్టయితే కొంచెం వరకు చేంజెస్ ఆల్రెడీ వీళ్ళు తెస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ కానీ యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి ఈజ్ డూయింగ్ ఏ బెటర్ జాబ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఇండస్ట్రీ అండ్ ఈ కంపెనీస్ యొక్క పాస్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మాట్లాడుకోవాలి కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. దానికన్నా ముందు నేను ఇప్పటివరకు ఈ వీడియోలోని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఏదైతే ఎఫర్ట్ పెట్టానో ఈ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే కొంతమంది కింద వీడియోలోని కామెంట్స్ స్ట్రేంజ్ కామెంట్స్ చూస్తున్నాను. ఈ వీడియోస్ లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. మీరు లైక్ చేయడం ద్వారా డబ్బులు అయితే రావండి, రీచ్ పెరుగుతుంది. సో అలా అనుకుని ఎవరైతే లైక్ చేయట్లేదో మీరు కూడా హ్యాపీగా లైక్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేయండి. ఫస్ట్ ఈ కంపెనీస్కున్న స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ రెండు కంపెనీస్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి దే అండర్స్టాండ్ బిజినెస్ రియలీ వెల్. దిస్ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ కంపెనీస్కి. అండ్ అలాగే మనం ఇండస్ట్రీ ఫ్యూచర్లో గ్రో అవడానికి ఉన్న ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఇండియాలోని హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయి వాటిలోని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వచ్చే పర్సంటేజ్ జస్ట్ 5% మాత్రమే. ఇది నేను చెప్పట్లేదండి, ఇది ఆర్బీఐ ఇచ్చిన డేటా. అండ్ ఈ ఇమేజ్ మీకు ఈవెన్ లాస్ట్ వీక్ వెడ్నెస్డే రోజున నేను ఒక వెబ్సైట్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, టిజోరీ ఫైనాన్స్ అని చెప్పి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఇమేజ్ దొరుకుతుంది. ఈ ఇమేజే కాదు, నేను ఈ రెండు ఏమ్స్ని కంపేర్ చేసి ఇమేజ్లు చూపించాను కదా, ఆ ఇమేజ్లు కూడా ఆ వెబ్సైట్లోవే. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇమేజ్ దొరుకుతుంది అన్నమాట. అండ్ ఈ 5% ఏదైతే ఉన్నదో ఈ 5%లో కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసి చూస్తే జస్ట్ 13% మాత్రమే. అండ్ వరల్డ్లో ఉన్న వేరియస్ కంట్రీస్తో కంపేర్ చేస్తే యూఎస్లోని వాళ్ళ జీడీపీ టు మ్యూచువల్ ఫండ్ కంట్రిబ్యూషన్ చూసినట్టయితే 101% అండి. అండ్ వరల్డ్ యావరేజ్ చూస్తే ఆల్మోస్ట్ 62%. మన ఇండియాలోని మన జీడీపీ టు మ్యూచువల్ ఫండ్ ఈ ఒక కంట్రిబ్యూషన్ చూస్తే జస్ట్ 11% మాత్రమే. అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ దిస్ ఇండస్ట్రీ టు గ్రో అండి. ఫ్యూచర్లోని ఇండస్ట్రీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్గా పాస్ట్ జనరేషన్స్లో లాగా ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికో లేకపోతే ఒకే ప్లేస్లో ఉండడానికో వాళ్ళు ఇష్టపడలేదు అనమాట. వాళ్ళు దే వాంటెడ్ టు బి శాటిలైట్, అంటే వేరియస్ లొకేషన్స్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అలాగే వాళ్ళ డబ్బుల్ని ఒకచోట లాక్ చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట. సో ఇలాంటప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లోకి మనీ మూవ్ అవడం అన్నది లేదా ఎక్కువ ఎలొకేషన్ రావడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ విల్ బి ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఇండస్ట్రీ. అదే మనం థ్రెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఇండస్ట్రీకి కూడా మేజర్ థ్రెట్ ఎవరైనా టెక్నాలజీ ఫిన్టెక్ కంపెనీస్ ఏమైనా న్యూ వెరైటీ ఆఫ్ ఈటీఎఫ్స్, లో కాస్ట్ ఈటీఎఫ్స్ తీసుకొచ్చి పాపులర్ చేయగలిగినట్టయితే వీళ్ళ మార్జిన్స్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. సో అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫ్యూచర్లో ఏమైనా డిజిటల్ ఫిన్టెక్ కంపెనీస్ ఏమైనా కొత్తగా వచ్చి ఏమైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ దట్ ఈస్ ఏ థ్రెట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే ఇది హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, అది స్ట్రెంగ్త్ కూడా వీక్నెస్ కూడా అవుతుంది. ఎందుకంటే బికాస్ హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అవడం వల్ల వీళ్ళు కొంచెం పర్సంటేజ్లతో మించి కొన్ని సెక్టర్స్లో కానీ కొన్ని స్టాక్స్లో కానీ ఎలోకేట్ చేయలేరు అన్నమాట. మనం పిఎంఎస్లు అంటే నార్మల్ పిఎంఎస్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో కంపేర్ చేస్తే ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది, కానీ రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ వీడియోలో ఎలాగైతే నేను మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న వేరే స్టాక్స్ని కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సిమిలర్లీ లాస్ట్ బిఫోర్ వీకెండ్ మనీ షోలో నేను ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని కంపేర్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీరు చూడనట్టయితే ఆ వీడియోని చూడండి, సో దట్ మీకు ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న ఆపర్చునిటీ గురించి అర్థమవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మనీ ప్లస్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ మన లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ ప్లస్ ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ.